శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వందే వాల్మీకి కోకిలం. ఈరోజు మనం రామాయణం గురించి కొంచెం విపులంగా చెప్పుకుందాం. ఈ రామాయణాన్ని రచించింది ప్రముఖ మహర్షి వాల్మీకి. ఆయన కృషి పట్టుదల ఉంటే సామాన్య మానవులు సైతం మహర్షులు కాగలరని నిరూపించిన వ్యక్తి వాల్మీకి. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు, తండ్రి పేరు ప్రచేతనుడు, తల్లి పేరు అజస్రస. చిన్నతనంలోనే తండ్రిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి చెడు స్నేహాలకి అలవాటు పడి గజ దొంగలా మారాడు రత్నాకరుడు. అడవిలో దారిదోపిడీలు చేస్తూ జీవనం సాగించాడు. ఒకరోజు సప్త ఋషుల్ని దోచుకోవడానికి ప్రయత్నించాడు రత్నాకరుడు. వారి దగ్గర సొత్తు ఏమీ దొరక్క రత్నాకరుడు వారిని వధించి ఆ ప్రయత్నం చేశాడు. అప్పుడు నారద మహర్షి తన మంచి మాటలతో రత్నాకరుడి మనస్సులో జ్ఞానజ్యోతిని వెలిగించాడు. నారదుడు ఉపదేశించిన తారక మంత్రాన్ని జపిస్తూ రత్నాకరుడు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. మళ్ళీ నారదుడే వచ్చి ఆ పుట్ట నుంచి బయటకు రప్పించి అతనికి వాల్మీకి అని పేరు పెట్టాడు. వల్మీకము అంటే పుట్ట. పుట్టలో నుంచి బయటకు వచ్చాడు కనుక అతనికి వాల్మీకి అనే పేరు ప్రసిద్ధి చెందింది. నువ్వు మహర్షి అయ్యావని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ఒకనాడు తమసా నదీ తీరంలో బోయవాడు కొట్టిన బాణపు దెబ్బకి చచ్చి నేలపడింది ఒక క్రౌంచ పక్షి. దానిని చూసి దాని భార్య క్రౌంచి హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఆ పక్షి శోకాన్ని విన్న వాల్మీకి నోటి నుంచి అప్రయత్నంగా శ్లోకం వెలువడింది. ఆ శ్లోకమే ఆది కావ్యానికి నాంది అయింది. ఆ తర్వాత నారదుని సూచన ప్రకారం సీతారాముల చరిత్రను ఆధారంగా తీసుకొని సంస్కృత భాషలో రామాయణ కావ్యాన్ని రచించాడు వాల్మీకి. మానవత్వపు విలువల్ని, భారతీయ ధర్మ రహస్యాల్ని వాల్మీకి రామాయణంలో 7 కాండలు, అవి ఏమిటంటే బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ, ఉత్తరకాండలుగా విభజించి 643 సర్గలు చేసి 24,000 శ్లోకాలు రాశారు. సంస్కృత భాషలో మొట్టమొదటిగా కావ్యాన్ని రాసి వాల్మీకి ఆదికవి అయ్యాడు. రామాయణం ఆదికావ్యం అయింది. వాల్మీకి అనే కోకిలకు ఇదే మన నమస్కారం. వందే వాల్మీక కోకిలం.